అధికారులు మనం ఈ ధర్నా అయిపోయిన తర్వాత యూనియన్ కొత్తలకు వెళ్లి అధికారులు ఎవరున్నా సరే కిందికి వస్తే అధికారులు రిప్రజెంటేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మేము ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ అధికారులు ఉన్నా వాళ్ళు వెసులుబాటు చేసి ఇక్కడ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పుడు మన తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మన ప్రియతమ మాజీ కార్మిక నాయకుడు, మన ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా కార్మిక వర్గ గొంతును కోస్తున్నటువంటి అంశాలన్నింటినీ ఎత్తు చూపుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి, మా ఆటో కార్మికుల స్థితిగతులను చూడాలి, మాకు న్యాయం చేయాలి అని జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో చేస్తున్నటువంటి ఆటో కార్మిక సోదరులకు, కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా జాగృతి పక్షాన నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇప్పటికే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వచ్చిన 2 సంవత్సరాల కాలంలో మనం అనేక పద్ధతుల్లో అనేక విధాలుగా ఎవరి సంఘాలకు వాళ్లుగా ఆందోళన చేశాం. ప్రభుత్వానికి మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా వివరించాం. అలాగే ఇండివిజువల్ గా కూడా ఏ సంఘానికి ఆ సంఘం ఎక్కడికక్కడ అధికార ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేశాం. కానీ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక్క నిర్ణయం కాదు కదా, కనీసం ఒక్క వాళ్ళ మంత్రిమండలి సమావేశంలో కూడా చర్చించినటువంటి పాపం ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వం అని ఇవాళ మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.